నీకు అవన్నీ ఎందుకు? నీకు బ్యాంక్ ఓపెన్ చేస్తాం, పోయే దమ్మకాయలు ఉన్నాయా లేదా చెప్పు. కొట్టరు నిన్ను చూసి నీ ముఖం చూసే ఊరికి కొట్టబుద్ధి కాదు. హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్. సో ఈరోజు మా అత్తగారి ఊరిని అనంతపూర్ రావడం జరిగింది. సో ఇప్పుడే డిన్నర్కి అనంతపూర్లో మేము ఎంతగానో ఇష్టపడి చూసేటువంటి మా రాధికా వ్లాగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్. ఎందుకు నాది కాల్చేది అట్లా? కాదు, నేను ఎవరు లేదా బ్యాంకు దొంగతనానికి లేదంటే ఇల్లు దొంగతనానికి పిలిచలేదా? కనుక్కుంటారా అప్పుడే? ఇంకోటేమా బ్యాంక్ అంటేనా? ఏమంటారు? అవునా? ఎవరు లేని సిచ్యువేషన్ మూమెంట్ అప్పుడు మాకు చెప్పేస్తారు. కాదమ్మా, నీకు కోరిక ఉంది కదా ఇల్లు దొంగతనానికి పోవాలని. అయ్యి నీకు ఓపెన్ చేస్తాడు అన్న. Beyond the expectations. Let's begin the show. సైన్ ఉంది నాయన. సైనా? చైనా అడేసి బంగారేం కాదు మా. ఏమైనా ఒకవేళ అక్క కావాలంటే చెప్పు, ఏమైనా బ్యాంకులు అట్లాంటివి ఏమున్నా కానీ ఓపెన్ చేసేస్తా అంటారు. గమ్మనుండు బాబీ, మెత్తతో కొడతారు. జైలు పోలని బట్టి జైలు దిన బట్టి ఉన్నావా? లేదు, దొరకరాడా? నోరు మూసుకోలే, నువ్వు చేపించుకోపో. మెడతో కొడతా నా కొడక, దేవర్స్ నా కొడక. దొరకరు. హస్తవాసి బాగుంది. ఏమన్నా మెంటలా నీకు? లేకపోతే మాదర్ చెక్ నా కొడక, ఏమి దేవర్స్ నా కొడక. ఏమైతే బ్యాంకులు దోపిడీలు అయితే నా మీదకి వచ్చారప్ప. వానమ్మ నాకేం పట్టిందిరా బ్యాంకులు దోపిడీలు చేసేకి? అట్లా కాదు, దొంగ ముఠానా లేకుంటే దొంగదాన్నే లేకుంటే ఏమన్నా? ఇప్పుడు బ్యాంకులు అందరు వడ్డీలు తిని బ్యాంకులు అందరు వడ్డీలు తిని ఊరికే ఫైన్లు వేసినారంట మా అమ్మకి. మనం ఇష్టమయ్యే పోతాము కడతాము. వాళ్ళు ఏమన్నా రా అని పిలిచినారా? అయితే మళ్ళీ నువ్వు పోద్దు మానే దొంగతనం చేయమంటావా? నువ్వు చేసుకోలే, నువ్వు చేసుకోపోయి చెప్పు. ఆయన చేయి తిరిగిన హస్తవాసి, నువ్వేమైనా బ్యాంకులకి అట్లా బాబీ నాతో చెప్పేది తింటావు నువ్వు. నా ఎంతమందిని సౌకర్యం చేపించినావునా నువ్వు? చూసినావా, 4 మంది సౌకర్యాలు బ్యాంక్ దోపిడీ పోయింటివా? మళ్ళా ఆయన ఏం చేయడు, జస్ట్ బీగం ఓపెన్ చేపిస్తాడు అంతే. ఓపెన్ చేసే వాళ్ళే మెయిన్, వాళ్ళనే పట్టవేది. నువ్వు ఆయన్ని ఏమైనా అనుకుంటాడని అనుకోద్దుమా. ఏమనుకోడు నిజంగా. నువ్వు వస్తావా పోదామా? నేనేమొద్దు, నువ్వు పోయేసిరా. ఆడోళ్ళనైతే కొట్టరు పోలీసు వాళ్ళు. ఏనా మగపిల్లలకు వాంచేస్తారు, ఆడోళ్ళు దొరికితే ఏమంటారనా? ఏమనరు ఆడోళ్ళు దొరికితే. ఏమంటారు కదా, బంగారు డబ్బు అని ఎత్తుకొస్తే ఏం మాట్లాడరు. నా మాటను నువ్వు చూసుకో, ఒక బ్యాంక్ ఏదైనా నీ కీస్ ఓపెన్ చేపిస్తాం, లోపలికి అంతే అంతే. సరే లోపల దూరినావు, మళ్ళీ ఎందుకమ్మా బీగాలు ఓపెన్ చేపించి నువ్వు అన్ని బంగారు డబ్బు ఎత్తపోతావు అంటే అప్పుడేం చెప్పాలా? నా బీరువా అనుకున్నాను సార్, మా ఇంట్లో అనుకున్నాను, నా కళ్ళు సరిగ్గా కనపడవు అని చెప్పు. ఇంత పెద్ద బ్యాంకుకి వచ్చి నీకు బ్యాంకుకి వచ్చేకి కళ్ళు కనపడతాయి, బ్యాంకుకి వచ్చిన కళ్ళు కనపడతాయి. మా దొరికినప్పుడు మావన్నీ మానసిక స్థితి సరిగ్గా లేదు నాకు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. నీ అట్లా వాళ్ళు కస్టమర్లు దొరుకుతుంటారు కదా.
ఎన్ని బ్యాంకులు అట్లా తీసినావు నువ్వు? నీకు అవన్నీ ఎందుకు? నీకు బ్యాంక్ ఓపెన్ చేస్తాం, పోయే దమ్మకాయలు ఉన్నాయా లేదా చెప్పు. వద్దు నాయనా నాకు. కొట్టరు నిన్ను చూసి నీ ముఖం చూసే ఊరికి కొట్టబుద్ధి కాదు. ఏం నమ్మకం బాలేదా? బాగుంది కాబట్టి చెప్తున్నా, నీ ముఖం చూసే ఊరు కొట్టరు. తుక్కు పడగొడతారు. కొట్టారమ్మా. మోకాళ్ళ మీద నిలబెట్టి బెల్ట్ తీసుకొని వాంచుతారు అట్లే. ఇప్పుడు బాగా జరిపోయింది కదా, ఇంకొంచెం ఉందా? పర్ఫెక్ట్ అనా? అయిపోయిందా? చెట్టు కట్టేసి కొడతాం ఇట్లా. అవునా? చూడే నా కొడక. అమ్మయ్యో ఎట్లా తింటాం నువ్వు తిన్నావా? మా అమ్మకి ఏం కాదన్నా. మా అమ్మ బియ్యం తీసేపోతాను స్టేషన్లో. చెట్టు కానిచ్చి కొడతాను. దొంగలకి దొంగతనాలు మనం అప్పుడే ఎక్స్ప్రెస్ నేను చెప్పేది ఒకేసారి బ్యాంకు కలమని పెట్టుతాను. ఎవరు తెలుస్తుంది బుడుక్స్ నువ్వే చేసినావని? నీ ముఖం చూస్తే ఊరికైనా అనుమానం వస్తుందా? అనుమానం వచ్చేది కాదురా. నన్ను అట్లా చెట్టు కట్టేసి కొడితే భయమా? కొడితే నేను ఏమైతుంది మా నీకు? బతికేనా బస్ స్టాండ్ ఏమైతుంది నీకు? సంవత్సరం కష్టపడితే అంతే. 5 లక్షలు మనం సంపాదించుకుంటాం. అవసరమా బాబు? అవసరం అంటే ఇంకా నీకు దెబ్బలు తగలకోకుండా ఒక మందు ఉంది మళ్ళా దానికి కూడా ఆయన దగ్గర. ఇట్లా సలహాల బాబు. ఏనా దెబ్బలు తగలకోకుండా ఒక మందు ఉంది కదా, ఆ మందు ఇచ్చినామంటే అయిపోయి నీకు దెబ్బలు తగల. దెబ్బలు తగులుకున్నా. ప్లాస్టిక్ ఉంటుంది కదా ఫ్లేవర్, ఇట్లా ఎక్కించుకోవాలి. వాళ్ళకి తెలుదా? అవి చూస్తే ఇంకా విప్పి ఇంకా అంతే. ఇంకా అంటే ఆడోళ్ళకి బట్టలు ఇప్పరు కదా అట్లా. జైల్లో వేసి బట్టలు ఇప్పకుండా దీన్ని కొట్టినప్పుడు ఆ సౌండ్ వస్తుంది. అవి పీకి వాని అమ్మ వాని అక్కంగా చూసుకో. ఒకేసారి 14 సినిమాలు చూపిస్తారు వాళ్ళు. ఒకేసారి ఒకే సీన్ లోనే 14-15 సినిమాలు చూపిస్తారు. నాకే మేలు కదా, డబ్బులు ఖర్చు తగ్గిపోతుంది. చెప్పుతో కొట్టదు నా కొడక. ఈ దెబ్బ నీకు ఎందుకని బీగాలు వేసుకుని కానీ ఏంది ఇన్ని బీగాలు పెట్టుకున్నావు తిక్కదా నాకు అట్లా? ఏమో పోయి పెట్టుకోండి కాదు ఆయన ఎందుకు అడుగుతారు? నేర్చుకున్నా ఉంది లేలే. ఏనా ఫుడ్ బాగుందా? బాగుందా? బాగాలేకుంటున్నాను. అస్సలు బాగాలేదు. బాగాలేకుంటున్నాను. ఎట్లన్నా ఉంది. గుజరీకి వేసుకోపో, నీకు సోన్ పాపిడి వస్తుంది ఇంత. నాకేమంత అవసరం ఉంది. గుజరీకి బీగాలు ఉంది కదా. నవ్వుతుందిలే. తట్టాడ పెట్టేసి చెప్తా. తట్టాడ పెట్టేసి ఆడ చేయి కడుక్కోపో. తట్ట ఎత్తితేనే పుణ్యం తెలుసా? ఇవి అన్నం పెట్టడం ఎంత ఇంపార్టెంటో ఆ తట్ట మనం ఎత్తాల తెలుసా బుడుక్స్? నీకు తెలీదు. శాస్త్రం చెప్తా, నేర్చుకో. ఈ చేస్తాను నాకు. కవర్లోకి వేస్తాను, తిను. నువ్వు రమ్మంటే రాలే. 40 లక్షలు 40 లక్షలు 80 లక్షలు 90 లక్షలు. నువ్వేనమ్మా? ఏ నన్ను ఏమన్నా అదే పనికి పెట్టుకున్నావా ఇడికిళ్ళని? కాదు నా అట్లా ఏమైనా అక్షింతలు వేస్తావా? అన్నదాత సుఖీ భవ అని వేస్తావా? పెసులేసి అన్నదాత సుఖీ భవ అంటే ఇట్లా అన్నదాత సుఖీ భవ. సో జబర్దస్త్ చూసే వాళ్ళకి హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ జబర్దస్త్ శాంతి కుమార్. సో ఈరోజు మా అత్తగారు ఊరైన అనంతపూర్ రావడం జరిగింది. సో ఇప్పుడే డిన్నర్కి వచ్చా. అనంతపూర్లో మేము ఎంతగానో ఇష్టపడి చూసేటువంటి మా రాధికా వ్లాగ్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సంబంధించి పద్మజ గారు అండ్ విష్ణు గారు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ఛానల్ వచ్చేసి రాధికా వ్లాగ్స్ అని. మీ అందరూ కూడా వీడియోస్ కామెడీ బేస్డ్గా చాలా అద్భుతంగా చేస్తున్నారు భయ్య మీరు. సో ఫ్యూచర్లో ఇంకా బాగా మంచి మంచి వీడియోస్, అలాగే ఆడియన్స్గా మీ సపోర్ట్ కూడా వీళ్ళకి ఇచ్చినట్లయితే అద్భుతంగా చేస్తారు. సో కాబట్టి మర్చిపోకుండా రాధికా వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన గంట సింబల్ని కొట్టండి, నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ. సో మన వాళ్ళు ఎవరెవరు మన స్క్రిప్ట్ చేయాలనుకున్నారో కామెంట్స్ లో పెట్టండి. అట్లే పవర్ఫుల్ స్క్రిప్ట్ చేద్దాం ఒకటి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన అనంతపూర్ కాబట్టి ఇంకా వెళ్ళిపోదాం హ్యాపీగా. అలాగే మాకు మీరు మీకు మేము సపోర్ట్ చేస్తాం. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నేను బయట ఉంటే యాక్చువల్గా నా వైఫ్ ఫోన్ చేసి చెప్పిందంటే బాబా హక్ చేసుకోవాలన్నా. హక్ చేసుకోరాని మోమాట పడద్దురా నువ్వు. వెరీ గుడ్ వెరీ గుడ్. పొట్ట దిగా
నెక్స్ట్ వాడతాను. థ్యాంక్ యూ రైట్ విష్ణు గారు. నెక్స్ట్ వచ్చినప్పుడు కలుగుతాం తప్పక. మంచి స్క్రిప్ట్ చేద్దాం. ఈ లోపల మన వాళ్ళ నుంచి కామెంట్స్లో చూద్దాం ఏం అడుగుతారో. వాళ్ళు అడిగింది ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ. బాయ్. హ్యాపీనా కదా నువ్వు? మళ్ళీ ఇంకేం కావాలా? తీస్తాను లేక మళ్ళీ ఏంది? చాలా చాలా పెద్ద ప్రాంక్ చేసినారు నాకు తెలిసి. అదే అనిపిస్తుంది యాక్చువల్గా సిచ్యువేషన్ అయితే. ఇప్పుడు మన సిచ్యువేషన్ ఎట్లుందంటే, సో లాస్ట్ టైం అరుణాచలం పోయినప్పుడు పరిచయం అయినాడు అనమాట. తిరుపతిలో దర్శనం ఇప్పిస్తాను అని చెప్పినాడు. చెప్పితే నేను పద్దు చాలా ఆశపడ్డాను. ఎవరైనా ఆశపడ్డాను, నాకన్నా ఎక్కువ పద్దు ఆశపడింది. సో మొన్న ఒక 1 month బ్యాక్ ఏమో ఇప్పిస్తానని చెప్పి మాతో అప్పుడు ఒక 1000-1500, మళ్ళీ లాడ్జ్లకి అని చెప్పేసి 3000, మళ్ళీ లడ్లకు అని చెప్పి 2500, ఎక్స్ట్రా పర్సన్కి అని చెప్పి మళ్ళీ 4000, అట్లా ఇట్లా చేసి ఒక 22,000 ఏమో రఫ్గా తీసుకున్నాడు. నాకు పద్దుకి టికెట్స్ ఇచ్చినాడు. పెద్ద షాకింగ్ ఏంటంటే ఆ టికెట్లు రియలో కాదు అని ఇప్పుడు డౌట్ వస్తుంది మాకు. రేపు పోవాలా, రేపు బయలుదేరాలా. ఒక పద్దు అయితే నాకు తెలిసి 100 సార్లు చేసి ఉంటుంది. నేను అన్ని సార్లు చేసే ఓపిక లేక నేను బాగానే చేశాను అనమాట. బట్ అసలు పిక్ కావడంలే కాదు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. అసలు మధ్యమిరపకాయలు అయితే భలే ఉన్నాయి. మన సబ్స్క్రైబరు ఒక పిల్లోడు వచ్చేసి కృష్ణ అని ఒక పిల్లోడు మనకి అరుణాచలం పోయినప్పుడు పరిచయం అయినాడు. నీకు గుర్తుందా? మనం పోయినప్పుడు చెప్పినాం చూడు, అప్పుడు ఎవరు అంతా పోయింటాం చూడు అప్పుడు. సో ఆ పిల్లోడు వచ్చేసి మనకి తిరుమలలో ఏం సేవ అంటారు, అది తోమాల సేవ బుక్ చేస్తాను వచ్చేసేయండి బ్రో అని చెప్పినాడు. అంటే అదేంటి? అది వెరీ వెరీ రేర్ సేవ అంటే అప్పుడు దర్శనానికి. ఓకే. సో ఆ సేవని మళ్ళా ఇంకొకటి అది ఏమంటారే అని శ్రీవాణి కూడా అని చెప్పినాడు. చెప్తే సరేలే అని చెప్పేసి తక్కువ అంటే శ్రీవాణి టికెట్ యాక్చువల్గా 10,500 శ్రీవాణి టికెట్. ఒక్కొక్కరికి ఒక్కరినే పంపిస్తారు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు శ్రీవాణి టికెట్ కూడా పంపిస్తాను బ్రో, ఏమంటే హాఫ్ రేట్ అని చెప్పినాడు. అంటే పద్దు వచ్చేసి వాళ్ళ అన్నకు చెప్పింది. వాళ్ళ అన్నకు చెప్తే వాళ్ళ అన్న విను ఎందుకైతే తొక్కులాడుతావు, అయ్యో రామా చెప్పేది నువ్వు. యాక్చువల్గా కొత్త ఇన్నోవాలో ఓకే మొత్తం కార్లో పోదాము అని చెప్పి అనుకున్నాం. కానీ ఫస్ట్ వాళ్ళ అన్న ఏం చెప్పినాడు అంటే, మనకు పరిచయం లేదు కదా, ఒకటేసారి ఎంత అవుతుంది అప్పుడు 7 మందికి వాళ్ళ అన్నాడు. సో అందుకు సరేలే ఫస్ట్ మీ ఇద్దరికే ట్రై చేయండి అని మా ఇద్దరికి చేస్తే మా ఇద్దరికి టికెట్లు పంపించినాడు. చూపివద్దు, నువ్వు కూడా ఇంక్లూడెడ్ దాంట్లో. ఇప్పుడు ఇంకా రాలే, మీరు రాండి అటుకు వచ్చినాక మన టికెట్లు అయితే వచ్చినాయి. $25,000 కట్టి అప్పుడే నీకు సర్ప్రైజ్ చేద్దామని వెయిట్ చేస్తా అంటే కట్టి అప్పుడే ఒక వారం అవుతుంది. సో ఏం జరుగుతుందో ఏమో. దర్శనం చేసుకొని వస్తారు, పోండి హ్యాపీగా పోయిరండి. ఏంటి అన్నీ కడతావు మన ఇద్దరికి? నువ్వు తింటావా అంతంతా? అన్నము
పప్పు ఏంటికి మా టిఫిన్ ఏంటికి, అన్నం ఏంటికి, ఏ పోరా ఎవరు కాదే ఏంటికి? కదా కింద దీంట్లో నీకు నంచుకునే నా కొడుకులు చెవిలోనైనా లేవు. ఒక కవర్ ఎట్లా? అన్నము పప్పు వద్దా ఏమన్నా నా పిల్ల చెప్తాను. మా అన్నము పప్పు చాలమ్మా. దాంట్లో చెట్లాలు ఉన్నాయి చూడు. కాదు మా మేమేం జాతరకినే పోతానమ్మా. జాతర కాదా, బయట తిండి ఏం తింటారు? మేమైతే అంత తినలేను పొద్దున్న నిజంగా. అంటే ఆడెవరితో నిస్తులేరా? యూజ్ అంతలో బాక్స్లా నార్మల్ బాక్స్లా? యూజంతులు. సర్లే మళ్ళీ పోదాం. జస్ట్ మిస్ ట్రైన్. యాడ్ వస్తుందన్న ఒక యాంగిల్ కరెక్ట్గా. తిరుమలకు వచ్చినాం. ఇప్పుడు ఆ టికెట్లు ఒరిజినల్లో ఫేకో కనుక్కుంటే తెలుస్తుంది మా పరిస్థితి ఏంటి అని. సార్ ఈ టికెట్స్ మాకు ఆన్లైన్లో ఒకరు పరిచయం అంటే చేసుకున్నాం అనమాట. శ్రీవాణివి మనీ ఏం పే చేసాం అతనికి. బట్ ఇప్పుడు డౌట్ వస్తుంది ఒరిజినల్లో ఫేకో అని. అందుకు ఒకసారి చెక్ చేసాం కనుక్కుందాము అని. సార్ ఈ టికెట్స్ ఇవి ఒరిజినల్లో ఫేకో చెప్తారా ఒకసారి? సో ఇప్పుడు ఈడీపీ ఆఫీస్కి పోవాలా అని చెప్పినారు. సో ఈడీపీ ఆఫీస్కి పోతాను నేను. ఒకరిని పద్దుని పక్కన పెట్టేసి చూద్దాం ఏమవుతుందో. ఏంది విష్ణు భయపడితే ఏమి చేయలేదు. చైన్ స్నాచింగ్ అనుకుంటున్నారా? అస్సామేనా మనం? ఇక్కడ ఎవరు మన సబ్స్క్రైబర్ బాలేమమ్మా. బిస్కెట్ అయినా ఇప్పుడే మేము భారీ బిస్కెట్ అయినా, మామూలు బిస్కెట్ కూడా కాదు. మళ్ళా వీడియో తీస్తున్నాడు భారతీయ కూడా. ఏం చేద్దాము, అట్లా టైం అట్లా పడి మాకు అస్సామైనాం. లాస్ట్కి రిటర్న్ వెళ్ళిపోతామండి. ఊరికే నేను వెంగమాంబలో భోంచేసేకి పద్దు వచ్చేసి మాడవీధి చూసేకి వచ్చినట్లు కదా. సో తిరుమల నుండి వచ్చేసి ఇప్పటికి 4 days అప్రాక్సిమేట్గా 4 to 5 days అవుతుంది. వచ్చినప్పటి నుండి ఫుల్ ఫీవర్, బాడీ పెయిన్స్, కోల్డ్ అండ్ ఎవ్రీథింగ్ ఉండే. ఇప్పుడు కొంచెం రికవర్ అవుతున్నాం. సో ఇది ఎందుకు పెడతాను అంటే నాట్ ఫర్ సింపతి బట్ ఫర్ అవేర్నెస్ అనమాట. అక్కడ ఈడీ ఆఫీస్లోకి అండ్ విజిలెన్స్ దగ్గరికి పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఐ వాజ్ షాక్డ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ చూపించినారనమాట. దానిలో లైక్ 1.5 టీటీడీకి మెయిల్స్ పంపించిండేది. లైక్ 1.5 lakh కూడా ఫ్రాడ్ చేసినారు. ఓకే, సో మనకి 24,000కి మనకు ఫ్రాడ్ చేసినారు. బట్ ఈవెన్ ఫ్రాడ్ చేసిండేవాడు ఇంకా అడిగినాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా, ఇంకా చూడండి అని. బట్ నా సైడ్ నుండి నేను ఒక్క రెఫరెన్స్ని కూడా వేయలేదు. సో అందుకే అది 24,000తోనే అక్కడికే తగ్గింది. అది అట్లా కాకపోకుండా నేను ఇంకొక 10 మందిని ఇరికిచ్చింది అంటే దెన్ ఇమాజిన్ హౌ మచ్ ఆఫ్ మనీ ఇంకా వాళ్ళు మమ్మల్ని ఫ్రాడ్ చేసేవాళ్ళు. అండ్ అదే 24,000 ఇంకొక 20 or 30,000 వేసుకుంటే నాకు గోప్రో వస్తుండే. సో మనీ ఈజ్ వాల్యుబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో నాలాగా ఎవరు లాస్ కాకూడదు అని జస్ట్ అవేర్నెస్ కోసం ఈ వీడియో పెడతాను. వీడియోలో మెన్షన్ చేస్తున్నా. అండ్ వాళ్ళ మీద సైబర్ కంప్లైంట్ ఇవ్వాలా, ఇంకా మేము ఫుల్ పడిపోయినాం కదా, అందుకే ఇవ్వలేదు. See you guys. Bye. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టాటా.